అప్పటి నుంచి ఇక నువ్వే ఈ చేనులో పని చేసేటప్పుడు ఇక పాడుతూనే ఉంటావు ఇక నువ్వు నీ వెనక వాడుతూ ఉంటారు మిగతా వాళ్ళు. వాళ్ళు వాడితేనే నేను నేర్చుకునేది. మాకు రోజు 10 మంది వచ్చేది, మా అమ్మ వాళ్ళకు రోజు 10 మంది కూలోళ్ళు వచ్చేది. 5-6 జీతగాళ్ళు ఉండిరి. చిన్నప్పుడు ఊకే బడికి తోలితే పోకపోయేది నేను, అసలే పనికే పోయేది ఊకే. చదువుకున్నావు ఎంతవరకు? నాకు అస్సలు రాకపోయేది చదువు. ఆ చదువు రాదు. 1వ తరగతి 2వ తరగతి అస్సలు చదువు రాకపోయేది. ఊకే పనికే పోయేది. మా వాళ్ళు కొట్టేది, కొట్టినా చదువు రాకపోయేది. అది బాకీ లేదు చదువు రాకపోయేది. ఓకే అమ్మ, ఇంకొక మంచి పాట పాడు మరి మళ్ళీ. నీ ముద్ద ముఖం మీద, నీ ముద్ద ముఖం మీద, 3 రాళ్ళ ముక్కు పుల్ల, నీ ముద్ద ముఖం మీద, ఓ అయ్యో నాయిదోరో, ఓ అయ్యో నాయిదోరో, 10 మందిల పేలుగాకు, ఓ అయ్యో నాయిదోరో, నీ నల్ల ముఖం మీద, నీ నల్ల ముఖం మీద, 4 రాళ్ళ ముక్కు పుల్ల, నీ నల్ల ముఖం మీద, ఓ అయ్యో నాయిదోరో, ఓ అయ్యో నాయిదోరో, 10 మందిల పేలుగాకు, ఓ అయ్యో నాయిదోరో. ఇట్లా మంచిగా వాడుతున్నావు పాటలు నువ్వు. నీ గొంతు కూడా మంచిగా ఉందమ్మా. మంచిగా ఉన్నదా? మంచిగా ఉంది. ఏమంటారు మరి మీ బిడ్డలు మీరు పాటలు పాడుతున్నప్పుడు? ఏమో తిడతారో ఏమంటారు. అంటే ఇంట్లో వాడతారు కదా ఎప్పుడు? వాళ్ళ ముంగట వాడను నేను. ఇదే ఫస్ట్. ఇదే ఫస్ట్. చేనులలో వాడుతుండే అప్పటి ఇప్పటి వరకు మా బిడ్డలు పనికి రాలేదు సార్, మా వాళ్ళు బడికే పోయేది. చదివించిన ముగ్గురికి. మీరు చిన్నప్పటి నుంచి పనికి పోయినప్పుడు పాడిన పాటలు అంటే మళ్ళీ ఇప్పుడు వాడుతున్నారు? 40 ఏళ్ళ పాటలు ఇవి. అన్ని పాడేది. కుడికి భుజం పై కడువ ఇవన్నీ పాడేది పాటలు. పాడతావు మరి అది ఒక్కసారి? పాడతా. పాడు మరి. నీ కుడి భుజం పై కడువా, నీ కుత్తెపు రైకెలు మెరియా, అది రమ్మంటే రాదు రసేలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని ఎడమ భుజం పై కడువా, దాని ఏజెంటు రైకెలు మెరియా, అది రమ్మంటే రాదు రసేలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా, దాని ఇంటి ముంగట బురదా, దాని బురదల నాదొక్క నిదురా, అది రమ్మంటే రాదు రసేలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా. మంచిగా వాడుతున్నావు. మరి ఇప్పుడు పండుగలన్నీ చేసుకుంటారా? మంచిగా చేసుకుంటారా? ఇప్పుడు బతుకమ్మ పండుగలు వస్తున్నాయి, బతుకమ్మ పండుగ చేసుకుంటారా మీ ఊళ్ళో? మంచిగా చేసుకుంటాం. బతుకమ్మ పాట పాడతావు నువ్వు? ఏదైనా పాడతా. ఒక మంచి పాట పాడు మరి. 1000 గంధం చెక్కవరా సగుమ్మడి, ఏ రాజు పంపినాడు వరా సగుమ్మడి, మేడాలున్న దేవుని కటవరా సగుమ్మడి, మా వాళ్ళన్న పంపినాడు వరా సగుమ్మడి, తానెవరు నేనెవరు వరా సగుమ్మడి, తాను నాకు వంపుటేమి వరా సగుమ్మడి, పువ్వు లేదు పిందె లేదు వరా సగుమ్మడి, పూసి గంధం పెట్టలేదు సగుమ్మడి, కాయ లేదు పిందె లేదు వరా సగుమ్మడి, కాసి గంధం పెట్టలేదు వరా సగుమ్మడి, గొల్లవారి అల్లుడట వరా సగుమ్మడి, గోపాలకృష్ణుడట వరా సగుమ్మడి, మందవారి అల్లుడట వరా సగుమ్మడి, మా ఇంటి దేవుడట వరా సగుమ్మడి. వాడే మంచిగా వాడుతున్నావు పాటలు. ఇప్పుడైతే ఏం పనులు చేస్తలేరు, వ్యవసాయం పనులు చేస్తలే. ఏజ్ ఎక్కువైంది కాబట్టి కొంచెం ఇక ఇంట్లోనే. షాప్ పెట్టుకున్నారా? షాపే. కిరాణం షాపేనా ఇంకేమన్నా అమ్ముతారా? బ్రాండ్ కూడా అమ్ముతారు. బ్రాండ్ కూడా, మందు కూడా, బీరు మందు అన్ని. ఎంత ఈడ ఈట ఎక్కువనే 220 కోటర్లు. దానిలో వట్టిగా అన్ని చెప్పు చెప్పు ఏమేమి పేర్లు ఉంటాయి నీకు తెలిసిన? రాయల్ స్టాక్ ఉంటది, ఓసి ఉంటది, ఇవి ఉంటది, గవే తెస్తాం ఈడ ఎక్కువ. బీర్లు ఏముంటాయి? బీర్లు నాకోటు అవి లైట్ బీర్లు. చాలా మంది లైట్ బీర్లు తాగుతారు. మీరు తాగుతారా మరి? బాపు ఇట్లా ఆయనకి అలవాట్లేదు. అడుగు ఇంకేవాళ్ళక కళ్ళు కూడా కళ్ళు, ఆయన సిగిలేటు గుట్టుక ఏది అలవాట్లేదు. ఆయన ఏవి తాగొద్దు, ఆయనకు అలవాట్లు లేవు, చిన్నప్పటి కాంచే లేవు. అంటే మీ అత్త మామ మీ అమ్మ వాళ్ళు అట్లనే ఉన్నారు కాబట్టి మీరు కూడా అదే విధంగా. వాళ్ళ అన్నలు తినేది కూరగిట్ట, ఈయనకి అలవాట్లేదు. మా ఆయన తినడు, వాళ్ళ తమ్ముడు తినడు అంతే. కానీ మందు ఇట్లా అమ్ముతారు. మందు అమ్ముతాం, ఎందుకంటే ఇక ఊర్లో వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి షాప్ పెట్టుకున్నందుకు. అవి కూడా ఇది చిన్నదే ఊరు కానీ ఊళ్ళో 10 ఉన్నాయి షాపులు. గిరాకీ మంచిగా అవుతుందా మరి? అట్నే రోజుకో 3-4 వేలు, 5,000, 3,000 అట్లా అమ్ముతుంది, అది ఇది కలిసి అట్లా. సరే అమ్మ, ఇప్పుడు ఇంకో మంచి పాట పాడు మరి. నల్ల వంకాయ కూరోటి బావా, నల్ల వంకాయ కూరోటి బావా, నేను నాయంగా వండిన చూడు, నల్ల వంకాయ కూరోటి బావా,
ఏమో ఏమాయక లోకనాదాయక మధుర మధురాల మా మంచి సినిమా మన ఇద్దరికే కలిసింది ప్రేమ మధుర మధురాల మా మంచి సినిమా ముండ్ల వంకాయ కూరోటి బావా ముండ్ల వంకాయ కూరోటి బావా నేను ముద్దుగా వండిన చూడు ముండ్ల వంకాయ కూరోటి బావా ఏమో ఏమాయక లోకనాదాయక మధుర మధురాల మా మంచి సినిమా మన ఇద్దరికే కలిసింది ప్రేమ మధుర మధురాల మా మంచి సినిమా. సూపర్ సూపర్. ఇంకొక మంచి పాట పాడు మళ్ళా. 3 రూపాయలిత్తా ముక్కు పుల్లలు తెత్తా మా దేశం రావేక మా కాపల పిల్ల మా దేశం రావేక మా కాపల పిల్ల 3 రూపాయలల్లా ముక్కు పుల్లలల్లా మీ దేశం రాను కమా కాపల పిల్లగా మీ దేశం రాను కమా కాపల పిల్లగా 4 రూపాయలిత్తా నల్ల జీరెలు తెత్తా మా దేశం రావేక మా కాపల పిల్ల మా దేశం రావేక మా కాపల పిల్ల 4 రూపాయలల్లా నల్ల జీరేలల్లా మీ దేశం రాను కమా కాపల పిల్లగా మీ దేశం రాను కమా కాపల పిల్లగా. సూపర్ సూపర్ అమ్మ, మస్తు వాడుతున్నావు, మంచిగా వాడుతున్నావు, మంచిగా ఓపికగా కూర్చొని ఒక్కొక్క పాట గుర్తు చేసుకుంటా వాడుతున్నావు. ఇంకేం పాటలు ఉన్నాయి మన దగ్గర? జోట జోటన రెండు బంగురాలు వాడినాడే అదన్న బంగురాలు వాడినాడే అదన్న బొంగురాలు వాడి గాలి మోటారెక్కినాడో యాదన్న గాలి మోటారెక్కినాడో యాదన్న గాలి మోటారెక్కి కామారెడ్డిల దిగినాడే యాదన్న కామారెడ్డిల దిగినాడో యాదన్న కామారెడ్డిల దిగి గుడి మీద గుడి కట్టినాడు యాదన్న గుడి మీద గుడి కట్టినాడు యాదన్న. సరే, ఇప్పుడు మరాఠీ భాషలో లాస్ట్ కి ఒక 2 పాటలు పాడతా అన్నావు కదా, ఇప్పుడు ఒక మంచి పాట పాడు. ఇప్పుడు వాడిగా ఇంకోటి గణపతి సరే. మమ్ముగన్న భూలక్ష్మి తల్లి మమ్ముగన్న భూలక్ష్మి తల్లి మమ్ము కనికాకుల పాలు చేతివి నా ఇన్న నగుబోతు రాజా ఇంకా మా మీద దయలేద తేజ నా ఇన్న నగుబోతు రాజా మారుదల్లి మాణిక్యాల తల్లి నువ్వు మరుగు మందులు పెట్టినావా నా ఇన్న నగుబోతు రాజా ఇంకా మా మీద దయలేద తేజ నా ఇన్న నగుబోతు రాజా చాటా శరిపాలు మేమెయ్యలేము శ్యామ పువ్వటు వంటి వల్లము నా ఇన్న నగుబోతు రాజా ఇంకా మా మీద దయలేద తేజ నా ఇన్న నగుబోతు రాజా మేము గుట్టలు తిరగలేము మేము గుట్టల్ల గురియే బంతులము నా ఇన్న నగుబోతు రాజా ఇంకా మా మీద దయలేద తేజ నా ఇన్న బోతు రాజా. ఏం పాట అమ్మ ఈ పాట? ఇది బాలనామ గిట్ట పుట్టినాక 7 అక్క చెల్లెళ్ళు పుట్టినాక లక్ష్మీదేవి సావదా, చచ్చినప్పుడు ఆయన వాళ్ళ లక్ష్మీదేవి భర్త ఇంకో భార్యను చేసుకుంటే ఈ 7గురిని అడవికి పంపిస్తారు అన్నట్టు బాలనామ గిట్ట 7 అక్క చెల్లెళ్ళు వీళ్ళు. వాళ్ళ పేర్లు చెప్పు ఏమేంటి? వాళ్ళ పేర్లు నాకు బాలనామే తెలుసు. బాలనాగమ్మ, సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఇంకే అన్ని నాగమ్మలే వస్తాయి, 7 నాగమ్మలే వస్తాయి. సరే అమ్మ, ఇంకొక మంచి పాట పాడు. మరి సినిమా పాట పాడతాను, సినిమాలు చూస్తావు నువ్వు? అప్పుడు చూసినాక ఇప్పుడు ఎవరు చూస్తాం? ఏ హీరో సినిమాలు అంటే ఇష్టం నీకు? అప్పుడు అదే పచ్చగడ్డి కోసేడిగా అవన్నీ చూసేది. అప్పుడు పచ్చగడ్డి కోసేది ఇప్పుడు అవి పాటలు ఆదుకున్నాయి, అప్పుడు పాడేది మాగా. ఇప్పుడు జ్ఞాపకంలో చాలా రోజులు మర్చిపోయి 40 ఏళ్ళ పాటలు అవి ఇప్పటియా అవి. సరే, ఇప్పుడు వీళ్ళందరి అయినాక మీ వెనక సిరి పడతాయి సినిమా పాట. గురియాల గుట్ట మీద ధనియాలు దంచబోతే ధనియాలు పాడుగాను నాకు సల్ల జంటలొచ్చే మేనల్ల పిల్లగాడు నాకు మందలియ్యరాడు
వరుసైన పిల్లగాడు నా చెమట దుడువరాడు వరుసైన పిల్లగాడు నా చెమట దుడువరాడు గురియాల గుట్ట మీద ధనియాలు దంచబోతే గురియాల గుట్ట మీద ధనియాలు దంచబోతే. మంచిగా పాడుతున్నావు. ఇంకో పాట పాడతావు మరి మళ్ళీ? ఇంకొకటి చిన్నదే పాడేసి. బాయి కాడికి నువ్వు పోతే బావా బాయి కాడికి నువ్వు పోతే బావా నీళ్ళ కానీ నేను చెప్పి వత్తు బాయి కాడికి నువ్వే పోతే మల్లె తోట్లకు నువ్వు పోతే బావా మల్లె తోట్లకు నువ్వు పోతే బావా మనసు మనసు కలుసును కాదే మల్లె తోట్లకు నువ్వు పోతే బావా మందుగోట నువ్వే పోతే మందుగోట నువ్వే పోతే నీళ్ళు బయ్యా నేనత్తు బావా మందుగోట నువ్వే పోతే ఇద్దరంబు గుడిన నాడు ఇద్దరంబు గుడిన నాడు ముద్దులా ప్రేమ పుట్టును బావా ఇద్దరంబు గుడిన నాడు. సూపర్ సూపర్ మంచిగా పాడుతున్నావు. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పాటలు పాడిపించుకుంటాం నీతో, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. సరే చూసారు కదండి, మనం రాజేశ్వరమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మంచిగా పాటలు అయితే పాడింది, మంచి మంచి మాటలు కూడా చెప్పింది. నాకైతే మంచిగా అనిపించింది ఇంటర్వ్యూ. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన వలయం టీవీని కొత్త చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.